మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41 నుంచి చదవండి. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా గను పుట్టుచున్నది, నీవు పోయి చూడండి, ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి ముఖము మోకాల్లో పెట్టుకుని తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమని, ఏమీ కనబడలేదని చెప్పిన. చాలండి, ఇక్కడ మనం జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఏలియా కర్మేలు పర్వతం మీద ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కర్మేలు పర్వతం దగ్గర చెట్టు కింద దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకని? వర్షము పడాలని. ఏంటంట? వర్షము పడాలని ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా వర్షము రాకుండానే, వర్షం అసలు పడకుండానే రాజుతో ఏం చెప్పేశాడు? వర్షం పడిపోతుంది, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పేశాడు. ఇప్పుడు తీరా చూసినట్లయితే కనుక ఒక చిన్న మేఘం కూడా రావటం లేదు. అనుకుంటున్నాడు కదా, నేను నాశనంగా రాజుగారితో చెప్పేశాను కదా, ఇప్పుడు నా మాటలు అబద్ధమైపోతాయి కదా, నేను విశ్వాసముతో పలికాను కదా, ఇప్పుడు రాజుగారు నా మాట విని తన ఇంటికి వెళ్ళిపోయాడే, ఇప్పుడు ఏ విధమైన మేఘం కూడా కనబడట్లేదు కదా, ఆకాశం అంతా నిర్మలముగా ఉంది, సూర్యుడు ఎంత వేడిగా మండిపోతూ ఉన్నాడు, మరి ఈ సమయంలో అసలు వర్షం పడిద్దా పడదు కదా అనుకున్నట్లుగా ఏం చేశాడంటే అప్పుడు ఏం చేశాడంటే ప్రార్థన చేయటము ప్రారంభించాడు. మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సేవకుని పిలిచి అంటాడు కదా, నీవు కొండ పైకి వెళ్ళి సముద్రము వైపు చూచి ఏదైనా మేఘం కనబడుతుందేమో చూడు నాయనా అని తన వద్దన దాసుని పంపించినప్పుడు, ఆ దాసుని ఏం చేశాడని ఇంకా కొండ శిఖరం మీదకి ఎక్కి ఆ యొక్క సముద్రం వైపు చూడగా ఏం కనిపించలేదంట? మేఘం కనబట్టలేదు. ఈ యొక్క కర్మేలు పర్వతము ఎక్కడుందంటే సముద్రపు ఒడ్డున ఆనుకుని ఉంది. ఎక్కడుందంట? ఈ కర్మేలు పర్వతము సముద్రపు ఒడ్డున ఆనుకుని ఉంది కనుకనే ఇప్పుడు ఆ దాసుడు మరి ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి చూడగా మేఘమేమి కనిపించలేదు. అప్పుడు వెంటనే దిగొచ్చయ్యా, ఇదిగో మరి ఒక్క చిన్న మేఘం కూడా లేదయ్యా, ఆకాశం అంతా చాలా నిర్మలంగా కనబడుతుంది, అసలు వర్షం పడే సూచనలేమీ కూడా ఆకాశంలో లేవు అని చెప్పగానే ఏలియా ఏమయ్యాడు? ప్రార్థన ఆపేశాడండి. మరలా ప్రార్థన చేయటము మొదలు పెట్టాడు. మరలా ఇంచుమించు ఒక 40 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆమె నన్ను ముగించి మరలా దాసుని మరలా పైకి పంపాడు. మరలా ఏం లేదంట, మేఘం రాలేదు. మరలా ఆకాశం అంతా ఎలాగుంది? ఎంతగా ముందున్నట్టుగానే ఆకాశం ఉందయ్యా, వర్షం పడే సూచన ఏమాత్రము కూడా ఆకాశంలో కనబట్లేదని ఆ మాటలు చెప్పేసరికి చూడండి, అయినప్పటికీ కూడా ఏలియా ఏం చేస్తున్నాడు? మరలా ప్రార్థన చేస్తాడు. ఇలా ఎన్నిసార్లు చేశాడండి? చూడండి, 6 సార్లు చేశాడు. అయినా సరే ఏం రాలేదంట, ఆకాశంలో చిన్న మేఘం కూడా కనబడట్లేదండి. వర్షం పడే అవకాశాలు ఇదిగో మరి 99% లేవన్నమాట. అయినప్పటికీ కూడా 7వసారి విశ్వాసముతో ఏలియా ప్రార్థన చేసి ఈసారి వెళ్ళి చూడమని చెప్పినప్పుడు అప్పుడు ఆ దాసుడు తేరి చూచాడన్నమాట. నా దాసుడు, నా యొక్క యజమానుడు 7 సార్లు ప్రార్థన చేశాడు. ఆయన అలా ప్రార్థన చేస్తుంటే నా గుండె తరుక్కుపోతూ ఉంది, ఒక చిన్న మేఘం కూడా కనబట్టలేదా అని అతను కూడా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా విశ్వాసముతో వెళ్ళి చూడగా ఏం కనబడిందంట? అరచేయంత మేఘం. చెప్పాలి మీరు, అసలు అరచేయంత మేఘం ఎక్కడైనా వర్షం వచ్చిద్దండి? చెప్పాలి, అరచేయంత మేఘం వర్షం వచ్చిద్దా? రాదు కదా. చూసారా, అరచేయంత మేఘము కనబడుతుందయ్యా అని ఆ దాసుడు తన యజమానుడైన ఏలియాతో చెప్పగా అప్పుడు ఏలియాకి ఏం కలిగిందంటే ఇంకా బలమైన విశ్వాసము కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిపోతుంది, ఈ అరచేయంత మేఘమే ఆకాశం అంతా అలుముకుంటుంది, ఒక మోపైన వర్షము కురవబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక అని బలంగా విశ్వసించాడు భక్తుడైన ఏలియా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఇదిగో మరి మనం ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆటంకం ఏంటంటే అవిశ్వాసము. చెప్తారా? అవిశ్వాసము మనలను ప్రార్థన చెయ్యనివ్వదు.
అర్థమవుతుందండి. ఇక్కడ ఏలియాకి ఏమాత్రము కూడా అవిశ్వాసము రాకుండా, అపనమ్మకము రాకుండా, సందేహము రాకుండా విశ్వాసముతో ప్రార్థన చేశాడు. చెప్తారు ఈ మాట, విశ్వాసముతోనే ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు అంట? 7 మారులు విశ్వాసముతో మొర్ర పెట్టగా దేవుడు ఒక అద్భుతమైన కార్యమును జరిగించాడు. కాబట్టి దీని నుంచి మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనలో గాని అవిశ్వాసం గాని ఉన్నట్లయితే మనము ప్రార్థన చేయలేము. ఒకవేళ చేసిన కార్యం అనేది జరగదు. అర్థమవుతుందండి. కాబట్టి మనల్ని ఆటంకపరిచేది ఏంటంటే అవిశ్వాసమే, అపనమ్మకమే. మనము ప్రార్థన చేయకుండా ఏం చేస్తుంది? అణచివేస్తూ ఉంది, ఆటంకపరుస్తూ ఉంది. కాబట్టి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని ఏలియా ఎలాగైతే ఎదుర్కొని ప్రార్థన చేశాడో, మనము కూడా ఈ అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని, సందేహాన్ని ఎదుర్కొని దాటుకుని మనం ఏం చేయాలి? ప్రార్థనలో స్థిరంగా మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యము జరిగేంత వరకు కూడా ఈ అవిశ్వాసం ఏమాత్రము కూడా మన మీద ఏలుబడి చేయకుండా, ఈ అపనమ్మకం ఏమాత్రము కూడా మనల్ని అణిచివేయకుండా విశ్వాసముతో మనం ఏం చేయాలంట? చెప్పాలి, మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అవిశ్వాసం ఎప్పుడు కూడా మన మీద ఏం చేస్తుందంటే దాడి చేస్తూ ఉంది. ఈ అవిశ్వాసము, అపనమ్మకము మన మీద దాడి చేస్తుంది కనుక దీన్ని మనం ఎదిరించాలి. దీన్ని మనము అదరోధించి ముందుకు వెళ్ళి విశ్వాసంలో నిలబడి మనము ఏం చేయాలంట? ఏలియా వలె ప్రార్థించాలి. ఏలియా ఎలాగైతే 7 మారులు ప్రార్థన చేశాడో ఒక కార్యము జరగడానికి, అదే రీతిగా మన కార్యము జరగడానికి ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొని విశ్వాసముతో దేవునికి మొరపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.